దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక ధ్యానిస్తున్నాము. మొదటి అధ్యాయంలో నుంచి మరి అనేకమైన శ్రేష్టమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగానే ఆ అధ్యాయం అంతా కూడా ఎంతో అద్భుత రీతిలో దేవుడు మరి యోహాను భక్తుడు ద్వారా మన కొరకు రాయించి పెట్టాడు. మరి ఎంత లోతైన విషయాలు ఈ యొక్క పత్రికలలో రాయబడి ఉన్నాయో వీటిని మనము ధ్యానిస్తుండగా దేవుడు ఒక్కొక్క వచనము ద్వారా ఒక్కొక్క మాట ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తున్నాడు. హల్లెలూయా. జీవవాక్యం గురించి మాట్లాడాడు. ఆ జీవము ప్రత్యక్షమైందన్నాడు. ఆ జీవము మరి మేము పొందుకున్న జీవము మీరు కూడా పొందుకోవాలని చెప్పాడు. అంతేకాదు మేము తండ్రి కుమారునితో పరిశుద్ధాత్మతో మేము సహవాసం చేస్తున్నాము. ఆ సహవాసాన్ని మీరు కూడా రావాలి. మరి దేవుడు వెలుగై ఉన్నాడు. మరి ఆయన దశలో ఏమాత్రము చీకటి లేదని చెప్పాడు. తర్వాత మరి ఎవరైతే ప్రభును వెంబడిస్తున్నారో వారు కూడా వెలుగులో నడవాలి. చీకట్లో నడిస్తే గనక ఒకవేళ మరి మనము అబద్ధంలో జీవించేవారమని. అంతేకాదు ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకున్నామో యేసు రక్తము ప్రతి పాపము నుంచి విడిపించి ప్రతి దుర్నీతి నుంచి విడిపించి మన పరిశుద్ధులుగా చేస్తుందని ఈ యొక్క వాక్యాలని మనము ధ్యానిస్తూ వస్తున్నాము. మరి ప్రాముఖ్యంగా రెండు మాటలు 8వ వచనము 10వ వచనములో నుంచి ఉదయకాలము మనము ధ్యానిద్దాము. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనము. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. చాలా మంది నటిస్తారండి. మేము ఇప్పుడు పాపం చేసాం, అసలు మాకు పాపం అంటేనే తెలియదు, మాకు అసలు పాపం అనేది మా జీవితాల్లో లేదు, మేము ఎంతో పరిశుద్ధులము నీతిమంతులమని ఎంతో ప్రిటెండ్ చేస్తా ఉంటాడు. అసలు బైబిల్ ఏం చెప్తుంది? మానవుడు స్వభావరీత్యా ఆదాము యొక్క సంతాన స్వభావాన్ని ధరించుకొని ఉన్నాడు. వాడు పుట్టేటప్పుడే పాపంలో పుట్టాడు. అసలు నాలో పాపం లేదని ఎవరు చెప్పగలరు? క్రీస్తు ప్రభు ఒక్కడే సవాలు చేయగలడు. నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా? ఎవడైనా రుజువు చేయగలడా అని ప్రభు సవాలు చేయగలడు. మరి నీవు నేను ఏమి చేయగలం? క్షణమాత్రలోనే ఆలోచనలో తప్పిపోయేవాళ్ళం. క్షణమాత్రలోనే తలంపుల్లో ఊహా ఉద్దేశాల్లో తప్పిపోయే మనము మరి ఈ విధంగా ఎలా చెప్పగలము? కొద్ది మంది ఇట్టి విధంగా నటిస్తున్నారు. మాలో పాపము లేదని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. అంటే ఎవరికి వారు ఒక భ్రమలో ఒక మోసంలో బ్రతుకుతున్నారన్నమాట. నాలో పాపము లేదు, నేను పాపిని కాను అని చెప్పే ప్రతి ఒక్కడు కూడా ఈ మోసములో భ్రమలో ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆదాము యొక్క మొదలుకొని ఈ దిన వరకు భూమిని మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరి ఆ యొక్క దావీదు భక్తుడు చెప్తాడు, నేను పాపంలో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని. అంటే ప్రతి ఒక్కరము అదే క్రమంలో పుట్టాం. ఈ భూమి మీద పుట్టే మానవుడు పసిగుడ్డు, ఆ దినం అప్పుడే పుట్టిన పసిగుడ్డు కూడా ఎలా ఉన్నాడు? పాపపు సంక్రమణతోనే పుట్టాడు. ఆ తల్లిదండ్రుల పాపము, పితరుల పాపము, ఇంకా ఏదో ఏ పాపము, ఆ జన్మతః మానవుడు పాపిగానే పుడుతున్నాడు కదా. మానవుని సృష్టించినప్పుడు దేవుడు అనుకున్నాడు, తన పోలికలో తన స్వరూపంలో సృష్టిస్తున్నాను కదా, నా గుణ లక్షణాలు ధరించి నన్ను వలె జీవిస్తాడని దేవుడు ఎంతగానో ఆశపడ్డాడు. మరి నా వలె, నా సమానంగా, నా మహిమ కలిగిన వాడుగా, మరి నాతో సంభాషణ చేయవాడుగా, నాతో సహవాసము చేయవాడుగా, నా స్థాయిలో ఉండేవాడు గాని మరి దేవుడు మానవుని సృష్టించాడు. కానీ ఏమైంది? మానవుడు తప్పిపోయాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, పాపి అయిపోయాడు, దాక్కున్న పరిస్థితికి వచ్చాడు. అవునా కాదా?
చల్లపూట చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మరి సహవాసం చేసే ఆ దేవుడు ఆదాము ఏమైపోయారు? సెపరేట్ అయిపోయారు. పాపం ఏం చేసింది? దేవుని నుంచి మానవుణ్ణి దూరపరిచింది. దాగుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ పాపం అనేది ఒక భీతిని కలిగించి మరి మనుషులను నటించేవారుగా చేస్తుంది. చాలా సార్లు తప్పులు మనం చేస్తాం. తప్పులెన్నడూ చేయలేదన్నట్టుగా మనం నటిస్తాం. అసలెంతో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ముఖ కవళికలు మార్చివేసి చాలా మరి అద్భుతంగా మరి మనం మన ముఖ కవళికలు పెట్టగలం. కానీ మరి వాక్యం ఏమి సెలవిస్తుంది? ప్రతి ఒక్క మానవుడు కూడా మరి పాపి అయ్యున్నాడు. కానీ మహాకృప ఏంటంటే ఈ పాపములో నుంచి మనలము మనము విమోచించబడిన వారము. మనం అసలు ఎటువంటి స్టేటస్ లో ఉన్నాం? ఆ యొక్క ఎఫ్‌సి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనములో మీరు అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా మన యొక్క ఆత్మీయ స్టేటస్ ఏంటంటే ఒకప్పుడు ఈ యొక్క అపరాధాలు కదా! పాపము, అతిక్రమము, అవిధేయతలు, బుద్ధిహీనతలు, లోబడనొల్లనితనము, గర్వము, అహంకారము, అతిశయాలు అసలు ఇవన్నీ కూడా మానవుడిని ఏం చేస్తున్నాయి? దేవుని నుంచి దూరపరిచేస్తా ఉన్నాయి కదా! కానీ ఈ స్టేటస్ లో ఉన్న మనలని అపరాధముల చేత, ఈ పాపముల చేత మన ఆత్మ మృతమైన స్థితిలో ఉండగా క్రీస్తులో దేవుడు మనలని బ్రతికింపచేశాడు. అసలు మన ఆత్మీయ స్థితి మనం ఆలోచిస్తే అసలు మన హృదయము ఎంత ఘోరమైనదండి. ఎంత ఘోరమైన పాపము కలిగినది కదా! దేవుడు మానవులు సృష్టించినప్పుడు ఎంతో అద్భుతంగా, ఎంతో సుందరంగా, ఎంతో పరిశుద్ధంగా మరి వాడిని సృష్టించాడు గాని చివరికి వాళ్ళు 6 అధ్యాయంకి వచ్చేటప్పటికి వాళ్ళు అసలు వారి ఒరిజినాలిటీ ఏంటో బయటపడింది. 6 అధ్యాయము 5, 6, 7 వచనాలలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి ఆయన భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అబ్బా! ఎంతో సంతాపము నొందాడంట. ఆయన హృదయం ఎంత నొచ్చుకుందో. మానవులను ఎందుకు సృజించాను? నా పోలికలో, నా రూపంలో కదా! నా స్వహస్తాలతో, నా ఊపిరి పోసి, నా ఆత్మను పోసి వీరిని సృజించాను. వీరెందుకు ఇట్లా చెడ్డవారుగా ఉన్నారు? కేవలము చెడ్డది. వారి తలంపులలోని ఊహ, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ, ఈ యొక్క నరుల చెడుతనము గొప్పది అని దేవుడు నరులను చేసినందుకు సంతాపపడ్డాడంట. ఆ యొక్క మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు ఎంత నొచ్చుకుని ఉంటాడో కదా! ఆ సంతాపము నొందుట అనే పదము అసలు ఆ పదము మనం మాట్లాడుతుంటేనే ఒక లోపల నుంచి ఒక దుఃఖం, ఒక వేదన కలుగుతున్నట్లుగా ఉంది. అంటే దేవాది దేవుడు మరి మానవుని సృజించినందుకు అంత సంతాపపడ్డాడంట. అంటే మనమందరం కూడా మరి దేవునిలో నూతన సృష్టిగా చేయబడ్డాము. ఈ నూతన సృష్టి అయిన మనము కూడా తప్పిపోయినప్పుడు దేవుని ఆత్మ ఇంతే దుఃఖిస్తుండొచ్చండి. ఇంతే సంతాపపడి ఉండొచ్చు. మానవులందరినీ సృజించినందుకు దేవుడు సంతాపపడ్డాడు. ఇప్పుడు యేసు రక్తంలో కడగబడి, ఆత్మతో నింపబడి, ఆయనలో కొనసాగుతున్న వారు మనము ఒకవేళ తప్పిపోతే గూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు అంతే పడతాడేమో. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే ఒక వాక్యము పౌలు భక్తుడు రాస్తాడు. అంతేకాదు మరి మానవుని యొక్క తలంపులు ఎలా ఉంటాయంట? మరి వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచున్నట్లుగా, వారి మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుచున్నట్లుగా రోమా 2:15లో రాయబడినట్లుగా అంటే మన తలంపులలో కూడా మనం ఎంతగా దేవుని నుంచి తప్పిపోతామో, ఆలోచనలో ఎట్టి విధంగా తప్పిపోతామో, ఊహలలో ఎట్టి విధంగా తప్పిపోతాం. అంటే మనమేమి మాట మాట్లాడక్కర్లా కదా పాపం చేయటానికి. క్రియలు చేయక్కర్లా. కానీ ఈ లోపల మన మైండ్ లో నుంచి ఉద్భవించే మన యొక్క హృదయంలోంచి ఉద్భవించే ఈ ఆలోచనలతోనే మనము పాపము చేస్తున్నామని ఇక్కడ బైబిల్ గ్రంథము రుజువు చేస్తా ఉన్నది. ఇర్మీయా 17:9 అంటాడు, హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది,
దాన్ని గ్రహింపగలవాడు ఎవడు కదా. మన హృదయాల్లో నుంచి ఎన్ని రకాలైనటువంటి పాపాలు బయటకు వెళ్తాయండి కదా. మరి మార్కు సువార్త 7వ అధ్యాయంలో మరి ఆ రాయబడినవి, మొదటి కొరింథీలో మరి రాయబడినవి, మరి ఆ యొక్క రోమీలకు రాసిన పత్రికలో రాయబడినవి, ప్రకటన గ్రంథంలో రాయబడినవి. అసలు ఈ పాపాల చిట్టాంతా మనం తీస్తే ఎన్ని రకాలుగా మనం పాపం చేస్తామన్నది ఆ యొక్క వాటిలో రాయబడి ఉంటదండి. ఆ పాపం అనేది ఎన్ని రకాల పాపాలు మానవుడు చేయగలడు అనే ప్రతి పాపము గురించి రాయబడి ఉంటుంది. దేవదూషణతో సహా, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండటంతో సహా ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వస్తున్నాయి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. రకరకాల పాపాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన వాటిని 2 నేను చెప్తున్నాను కదా. అంటే ఇవన్నీ కూడా వ్యతిరేకతలన్నీ కూడా మరి జీవితంలో మరి అనను మనం మన మనం ఆ యొక్క పాపములో పడవేసేటువంటి ఈ లక్షణాలు, ఈ అవలక్షణాలన్నీ కూడా మన హృదయంలోంచే పుడుతున్నాయి. అందుకే ఇక్కడ మరి భక్తుడు రాస్తున్నాడు, మనము పాపము లేదని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము. మరి మనలో సత్యం ఉండదు. మరి మనలో మరి ఆ యొక్క క్రీస్తును గురించినటువంటి ఆ సత్యములో మనము నడవము. ప్రభు ఎవరన్నాడు? నేనే సత్యానని చెప్పాడు. మరి నేనే మరి ఆ సత్యము స్థాపించడానికి నేను పుట్టానన్నాడు. నేనే సత్యం, నేను సత్యవంతుడను, దేవుడు సత్యవంతుడు, నేను కూడా సత్యవంతుడనని ఆ సత్యము గురించి ప్రభు ప్రస్ఫుటంగా మాట్లాడాడు. మరి మనలో సత్యం ఉండదు, కానీ మనం ఏం చేయాలి? సత్యములో ప్రతిష్ఠించబడాలి. ప్రభు అదే ప్రార్థన చేశాడు. ఆ 17వ అధ్యాయము యోహాను సువార్తలో చేసిన ప్రార్థనలో 17వ వచనంలో, అయ్యా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఈ సత్యం యొక్క ప్రతిష్ఠ చేయటం అనే మాటను మనము ధ్యానించాము. ప్రతిష్ఠ అంటే డెడికేషన్ కాదు, గాని అక్కడ సాంక్టిఫై చేయము అని రాసినట్లుగా, ట్రాన్స్లేట్ చేసినట్లుగా మనము ధ్యానించాము. అంటే మనము సత్యములో, సత్యము కొరకు మన ప్రాణాత్మ దేహాలు మరి ఆ యొక్క శాంక్టిఫై చేయబడాలి, పవిత్రీకరణ చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఎలాగునా? వాక్యము ద్వారా, వాక్యపు వెలుగులో, వాక్యము యొక్క అభిషేకములో, వాక్యము యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనము నడుచుకుంటూ ద్వారా సత్యములో మనము ప్రతిష్ఠించబడాలి. ఆ సత్య వాక్యము మన హృదయాలలోకి పెనట్రేట్ కావాలి. మనల్ని మనం మోసపుచ్చుకునే స్థితిలో నుంచి, పాపము చేయలేదని చెప్పే ఆ స్థితిలో నుంచి మనము సత్యములోకి, శాంక్టిఫై చేయబడిన, కడుగబడిన, పరిశుద్ధపరచబడిన, నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడిన ఆ స్థితిలోకి రావాలని మరి ఇక్కడ వాక్యము సెలవిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే పాపరహితులు అని చెప్పుకోవడం అంటే ఏంటంటే స్వీయ వంచన, మనకు మనమే వంచన చేసుకుంటా ఉన్నాం. అంటే మనము నిజాయితీగా లేవన్నమాట కదా. వాట్ వీఆర్ అనేది మన ఇన్నర్ బీయింగ్ లో మనకి తెలుసు, దేవుడికి తెలుసు కదా. ఇంకెవరికన్నా తెలుసా? థర్డ్ వ్యక్తికి తెలియదు. దేవునికి మనకు మధ్య మరి వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ అవర్ సెల్స్ అనేది మనకు మాత్రమే తెలుసు. మరి ఇక్కడ కానీ పైకి మాత్రం మనం ప్రిటెండ్ చేస్తూ, నటిస్తూ నేను చాలా పరిశుద్ధురాలని ఒక స్టేటస్ మనం మెయింటైన్ చేస్తా ఉంటాం కదా. మరి అంటే ఈ యొక్క సార్వత్రికంగా మానవుని యొక్క స్థితి మరి ఇదే స్థితిలో ఉన్నాడు, గాని మానవుడు మరి గప్పాలు కొట్టుకుంటున్నాడు. నేనెంతో నీతిమంతుడనని స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటా ఉన్నాడు. కనుక ఇది లేఖనానికి మరి యొక్క విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ గా ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే సత్యములో మనం ప్రతిష్ఠించబడితే తప్ప పాపపు ఒప్పుకోలు, పశ్చాత్తాపం చేస్తే తప్ప ఈ యొక్క సత్యములోకి మనము రాలేము. అందుకే కదా ఆ యొక్క ఒప్పుకోలు చేసినప్పుడు యేసు రక్తము ప్రతి దుర్నీతి నుంచి విడిపించిందంటే, ఈ పాపపు స్టేటస్ అంతా మనలో మార్చివేయబడాలంటే
యేసు రక్తాన్ని, యేసు నామాన్ని మనము ఆశ్రయించాలి. యేసు నామాన్ని మనం ఈ భూమి మీద ఏ నామమున రక్షణ కలగదు. మరి పేతురు చెప్తున్నాడు 4:12 అపోస్తల కార్యములు, ఇక ఏ నామమున రక్షణ కలగదు, యేసు నామమున మాత్రమే రక్షణ అని ఆయన ఘంటాపదంగా ప్రకటన చేస్తా ఉన్నాడు. మీరు నిరాకరించిన ఈ యేసే రక్షణకు కారకుడు, ఆయన మృతి గెలిచి లేచిన వాడు, సమాధి గెలిచి లేచిన వాడు అని ఆయన ఘంటాపదంగా చెప్తున్నాడు. ఈ నామముననే రక్షణ, యేసు రక్తము ప్రతి పాపము నుండి విమోచించును, ప్రతి దుర్నీతి నుంచి విడిపించునని యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఈ సత్యములో మనము స్థిరపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సత్యమందు మనము మరి స్థిరపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం అనేది. మనమందరము పాపులమే కాదు, కానీ మనకు ఇవ్వబడిన గొప్ప కృప ఏంటంటే పరిశుద్ధ ఆత్మ దేవుడిని మనం పొందుకుని ఉన్నాం. పొందుకున్నట ద్వారా లోపల ఎల్లప్పుడూ కూడా లోపల నుంచి మనకి హెచ్చరికలు వస్తానే ఉంటాయి. డోంట్ డూ డోంట్ డూ దిస్, డోంట్ డూ దిస్, డోంట్ గో లైక్ దిస్, డోంట్ స్పీక్ లైక్ దిస్. మన లోపల నుంచి ఆ ఇండికేషన్స్ మనలోనే వస్తాయి. మనము నడవలసిన తీరు కదా. పిల్లలు చిన్న పిల్లలతో కలిసి మనం నడుస్తూ వెళ్తా ఉంటాం కదా. వాళ్ళు ఎంత చక్కగా నడుస్తారు కదా. క్షణానికి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతా ఉంటారు. నిమిషానికి వాళ్ళు పరిగెత్తడం చేస్తారు కదా. ఇక వాళ్ళని నిమిషం వారితో మాట్లాడుతూనే ఉంటాం కదా. క్షణం అప్రమత్తంగా వారు ఎక్కడ పడిపోతారో, వారు ఏం చేసుకుంటాడని మనం భయంతో మనం ఉండి ప్రతి క్షణం వారిని ఎంతో హెచ్చరిక చేస్తాం. జాగ్రత్త, పడిపోతావు, పరిగెత్తకు. ఈ విధంగా మనం చెప్తూనే ఉంటాం. ఆ నడిచినంత సేపు మనం చెప్తానే ఉంటాం. లైక్ వైజ్ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి మనలను కాషియస్ చేస్తూనే ఉంటాడు. నిజంగా అసలు మన యొక్క బాహ్య ప్రవర్తన కొన్ని సందర్భాలలో మన యొక్క కుటుంబంలో బిడ్డలతోటి వ్యవహరించే తీరు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుంచి అటువంటి గైడెన్స్ ఇస్తా ఉంటాడండి. నాకు అంటే కొన్నిసార్లు ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క కుటుంబ జీవితాన్ని, మన ప్రవర్తనను, మన యొక్క పరిస్థితులన్నిటినీ అవగాహన చేసుకుంటే మనం మన తల్లిదండ్రులుగా ఎలాగున బిడ్డలేడల మనం ప్రవర్తిస్తామో, తండ్రి అయిన దేవుడుగా మరి మనకొక మరి ఆదరణకర్తగా, అంతేకాదు ఒక గైడెన్స్ ఇచ్చేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఎటువంటి కార్యం చేస్తాడని చాలా సార్లు నేను గమనిస్తా ఉంటాను. అంతేకాదు ఈ పాపము చేయటం ద్వారా ఒకటి మనలో మనం మోసపుచ్చుకుంటున్నాము. 10వ వచనము చూస్తే గనక మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అబ్బా, ఇదెంత ఘోరమో చూడండి. మనం సెల్ఫ్ డిసెప్షన్ చేసుకున్నాం అంటే అది వేరే సంగతి. ఏదో మన పొరపాటు మనం చేసుకున్నాం, మన పొరపాటులో మనం కొనసాగదాం, దాన్ని తగిన శిక్ష మనం పొందుతాం. కానీ మనం పాపము చేయలేదని చెప్పుట ద్వారా ఇది ఎంత ఘోరమైనటువంటి రిజల్ట్ కి వెళ్ళిపోతుందంటే దేవునినే అబద్ధికునిగా మనం చేస్తా ఉన్నామంట. ఆయన యొక్క వాక్యము మనలో ఉండదంట. ఇది ఇంకెంత కఠినమైన మాట చూడండి. దేవునినే మనము అబద్ధికునుగా చేస్తున్నామంట. ఆయన ఎవరైనా సత్యవంతుడు, ఆయన పాపరహితుడు, ఆయన పాపము లేనివాడు. ఆయన గురించి అబద్ధమాడ జాలని దేవుడు అని రాయబడింది. అబద్ధమాడ నేరని పిల్లలని మిమ్మల్ని నేను అంగీకరించానంటాడు. అసలు అబద్ధం అనే దానికి ఆయనలో చోటు లేదు. మరి అటువంటి దేవుణ్ణి మనము అబద్ధికునిగా చేస్తున్నామంట. అంటే అసలు నిజంగా మనం చూసినట్లయితే ఎంత ఘోరమైన మరి ఆ యొక్క స్టేటస్ లో మనం వెళ్ళిపోతున్నామంటే, ఆ యొక్క మనలో పాపము లేదు, అసలు నేనెన్నడూ పాపమే చేయలేదు అని స్టేట్మెంట్ ఇస్తే గనక దేవుడినే మనము అబద్ధికుడుగా చేస్తున్నామని, ఆ ఘోరమైన పని మనము చేస్తున్నామని ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు మరి ఆ యొక్క మరి మానవుల యొక్క అహంకారపు స్థితి అలాగున్నది.
కళ్ళకు పొరలు కట్టిన వారే ఈ విధంగా మాట్లాడుతున్నారు. వారి నిజ స్థితి, ఆత్మీయ స్థితి, ఆత్మలో చచ్చిపోయిన స్థితి వారు గమనించకుండా వారు ఈ ప్రేలాపనలు చేస్తున్నట్లుగా మనం అనుకోవచ్చు. నేను పాపము చేయలేదని చెప్తే ఒకటి మరి స్వీయంగా మనం మోసపుచ్చుకుంటున్నాము. రెండవదిగా దేవునికి గొప్ప అపవాదు తీసుకొస్తున్నాం. అంటే ఇప్పుడు మనం పాపములో నిలిచి ఉన్నాము అనేది కాదిక్కడ. పాపము చేయుట, పాపములో నిలిచి ఉండట. మనము ఆ పాపము చేసే స్థితిలో నుంచి మనం బయటకొచ్చాం. ఇక పాపాల్లో మనం నిలిచలేము కదా! ఒకప్పుడు పాపులమే, పాపము చేశాము. కానీ యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఇప్పుడు పాపం మన మీద ప్రభుత్వం చేయదు. ఆ పాపములో నుంచి మనం విడిపించబడ్డాము. పాపములో మనము నిలిచిలేము. ఇప్పుడు ఎక్కడ నిలిచి ఉన్నాం? సత్యములో నిలిచి ఉన్నాం. వాక్యములో నిలిచి ఉన్నాం మనము కదా! క్రీస్తులో మనము కూర్చుండబెట్టబడి ఉన్నాము. హల్లెలూయా! దుష్టుల ఆలోచనలో లేము. పాపుల మార్గంలో లేము కదా! మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, ఈ వీటిలో నుంచి మనం బయటకొచ్చేసాము. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? క్రీస్తులో. పరిశుద్ధుడైన, నీతిమంతుడైన ఆ క్రీస్తులో మనము ఆయనతో పాటు కూర్చుండబెట్టబడిన స్థాయిలో ఉన్నాము. మనలో పాపము లేదు అంటే పాపము క్షమించబడింది. పాపము తుడిచివేయబడింది. పాపము కంప్లీట్‌గా పరిహరింపబడింది కనుక మనమిప్పుడు నీతిమంతులుగున్నాం. ఒకప్పుడు పాపము చేసిన వారమే పాపరహితులుగా ఇప్పుడు చేయబడ్డాం. కానీ యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఎలా ఉంది? మరి పాపంలోనే ఉన్నారు. మరి పాపం లేదు చేయలేదని ఎలా చెప్పుకుంటారు? పుట్టుకతోనే పాపంలో ఉన్నారు. ఆ పాపానికి, ఆ జన్మ పాపము, ఆ కర్మ పాపము క్షమించబడకుండా వారు ఎలాగున నాలో పాపము లేదని వారు ఎలా చెప్పగలరు? అంటే కళ్ళకు పొరలు కట్టి వాళ్ళు ఈ విధంగా వారు ప్రవర్తిస్తున్నట్లుగా చూడవచ్చు. అంటే ఆ బింకములాడేవారు, మరి ఆ నటించేవారు, మరి లోపల లేనటువంటి ఆ యొక్క నీతిని బయటికి కనపరిచే వారి గురించి ఇక్కడ భక్తుడు చెప్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ యోహాను రాస్తున్న ఈ మాటలలో మనం ఎట్టి విధంగా పాపాన్ని మరి పాపములో నిలిచిన వారు, పాపంలో నుంచి బయటకొచ్చిన వారి గురించి ఇక్కడ యోహాను చెప్తున్నట్లుగా చూడగలము. అంటే పాపం అసలు నేను ఎన్నడూ చేయలేదండి. అసలు నేను పాపనే కాదనే స్టేట్మెంటు అది రాంగ్ స్టేట్మెంటు. ఒకప్పుడు నేను పాపినై ఉన్నాను. పాపము నుంచి మరి ప్రభువు నన్ను కనికరించాడు. ఆ పాపంలోంచి నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఆ పాపపు డొప్పుకోలు చేయటానికి నాకు కృప దయచేశాడు. నేను ఒప్పుకున్న ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేశాడు అనే స్టేట్మెంట్ ఇచ్చే విధంగా దేవుడు మన జీవితాలను మలచి ఉన్నాడు. నిజంగా మన యొక్క ఈ యొక్క క్రీస్తు ప్రభు చేసిన త్యాగము మనల్ని ఈ యొక్క ఈ యొక్క పాప పాప సహిత స్థితిలో నుంచి పాపరహిత స్థితిలోకొచ్చింది. మన విషయమే కాదు కానీ లోకులున్న ప్రతి ఒక్కరు గూడా ఈ స్థితికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ ఒక్కరు కూడా నశించుట కదా! రోమా 3:23లో రాయబడినట్లుగా మనందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. మానవుణ్ణి మహిమా స్వరూపుడుగా తన పోలికలో దేవుడు చేశాడు గాని, ఆ ఆదాములో నుంచే పుట్టిన వారందరూ కూడా మహిమను పోగొట్టుకున్నారు. కడపటి ఆదామైన క్రీస్తు ప్రభు తిరిగి ఆ మహిమను మనలో పునరుద్ధరింప చేశాడు. హల్లెలూయా! మన మీద కూడా మహిమ ఉంటదండి. మన ముఖాల్లో కూడా మహిమ ఉంటదండి. అవునా కాదా? మనము నల్లటి వారమై ఉండొచ్చు కదా! మన ముఖ కవళికలు సరిగా లేకపోవచ్చు. కానీ ప్రభు యొక్క మహిమ, ఆ తేజస్సు మన ముఖాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంటది. హల్లెలూయా! యేసు రక్తము ప్రతి పాపము నుంచి, ప్రతి దుర్నీతి నుంచి విడిపించబడాలంటే ఆ యొక్క అది ప్రభువుని సరైన విధంగా అర్థం చేసుకునే విధంగా మనం ఉండాలని ఇక్కడ భక్తుడు చెప్తున్నట్లుగా మనము చూడగలము. పాపము లేదు, పాపము లేదని మనం చెప్తే
దేవునినే మనము అబద్ధికునిగా చేస్తున్నామంట కదా. అసలు ఆయనలో అసలు అబద్ధం అనే దానికి అసలు ఆ పదం పలకటానికి కూడా అసలు ఏమైనా ఉందండి? మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చగోరుతున్నారని ఒకసారి ప్రభు మాట్లాడతాడు అక్కడ ఉన్నటువంటి ఆ యూదులతో వారందరితో. ఎవరు? మా తండ్రి అబ్రహాము కదా అని వాళ్ళు చెప్తా అంటే, మీ తండ్రి అబ్రహాము కాదు, అబద్ధమునకు జనకుడైన ఆ యొక్క సాతానుని మీరు ఆశ్రయిస్తున్నారు. వాడిని మీ తండ్రిగా చేసుకున్నారు. అబద్ధములలో, ఆ మోసములో మీరు జీవిస్తా ఉన్నారు. భ్రమలలో మీరు జీవిస్తా ఉన్నారు. నిజ దేవుడు ఎవరు? ఆయన తండ్రి అయిన దేవుని చేత పంపబడిన నేను ఏమై ఉన్నానో మీరు గ్రహించలేని దుస్థితిలో ఉన్నారని అక్కడ ప్రభు వారితో మాట్లాడినట్లుగా మనకు తెలుసు. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల మరి మరి అబద్ధికుడుగా చేయటమే కాదు, దేవునిని ఆయన వాక్యము మనలో ఉండదు. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మన లోపల ఏమి నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడని చూస్తే, వాక్యము మనలో నివసించాలని కోరుకుంటున్నాడండి. ఈ యొక్క హృదయము మరి లోపలది ఘోరమైన వ్యాధి కలది. దానిని తన యొక్క రక్తముతో కడిగి వేసిన తర్వాత ఈ యొక్క హృదయాన్ని మనం ఖాళీగా పెట్టకూడదు కదా. మనకు తెలుసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఒక దయ్యాన్ని వెళ్ళగొడితే అదంట వెళ్ళిపోయిందంట. ఆ ఇల్లు చక్కగా నీట్ గా పెట్టబడిందంట. ఖాళీగా ఉందట. ఇక దాంట్లో ఏం పెట్టల. కడిగి పెట్టేసి, శుభ్రం చేసేసి అది నీట్ గా పెట్టేసారు. అది ఖాళీగా ఉండటం చూసి దాంతో పాటు మరి 7 దయ్యాలను తీసుకొచ్చి తిష్టేసిందంట ఆ ఇంట్లో. అంటే కడగబడిన మన హృదయంలో మనము ఖాళీగా పెట్టకూడదు. దేనితో నింపుకోవాలి? వాక్యంతో నింపుకోవాలి. పరిశుద్ధాత్మతో మనము నింపుకోవాలి. ఆయన వాక్యము మనలో నింపబడాలి. మన హృదయము ఒక ధననిధండి, ఒక బ్యాంక్ అండి. ఒక బ్యాంక్ లాకర్ అండి. ఆ బ్యాంక్ అకౌంట్ అండి. నాకిది నిజంగా నా యొక్క ఎర్లీ విశ్వాస జీవితంలోని ఈ విషయం నాకు అర్థమైంది. అందును బట్టి ఈ యొక్క వాక్యాలన్నిటిని నా హృదయం అనే ఆ యొక్క ధననిధిలో భద్రపరచుకోవటానికి దేవుడు కృప దయచేశాడు నాకు. నిజంగా అప్పట్లో చదివినటువంటిది నా హృదయంలోకి అసలు అది ముద్రించబడినట్లుగా అనుకుంటాను నేను. అంటే యొక్క వాక్యం చెప్పేటప్పుడు కూడా చాలా సార్లు నేను చూడకుండానే చెప్పేస్తా. బైబిల్ పెట్టుకొని అది తీసుకొని చెప్పడానికి అంత అవసరం అనిపించదు. మాట్లాడుతా ఉంటే ఆ వాక్యాలు జ్ఞాపకం వస్తా ఉంటే ఆ వాక్యాలు చూస్తున్నట్లుగా బైబిల్‌లో చూస్తున్నట్లుగా చెప్పేయగలరు. ఎలా చెప్పగలము? అది లోపల దాచి పెట్టబడింది. ఈ హృదయం అనే ధననిధిలో ఈ వాక్యము చేత నింపబడుట ద్వారా వాక్యాలు ఆయా సందర్భాలకి మనకు ఉపయోగపడుతున్నాయి. ఇదేంటిది? జీవవాక్యము. మనలో జీవింప చేసే వాక్యము, శక్తి కలిగిన వాక్యము, అగ్ని వంటి వాక్యము కదా. మన లోపలికి పెనెట్రేట్ అయ్యే రెండంచుల వాడిగల ఖడ్గము ఇది. హల్లెలూయా! ఈ వాక్యము చేత మనం నింపబడినప్పుడు అప్పుడు మనము తొట్టిల్లము. పాపపు స్థితి నుంచి నీతిమంతులుగా తీర్చబడిన మనము తిరిగి పాపము జోలికి వెళ్లకుండా మనల్ని కాపాడేది ఎవరండి? వాక్యమైన క్రీస్తు. వాక్య రూపంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ స్వరూపిగా మనలో వాక్యముగా నివసిస్తున్న యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాలను పరిపాలిస్తూ మనని ఆత్మలో ముందుకి తీసుకుని వెళ్తున్నారు. మరి ఈ అవగాహన లేని స్థితిలో ఇంకా ఎంతమంది క్రైస్తవులు ఉన్నారా? అన్యులు ఉన్నారా? నేను పాపము చేయలేదని చెబుతూ తాము మోసపరుచుకుంటున్నారా? లేకుంటే దేవునినే అబద్ధికునిగా చేస్తున్నారా? వారందరికీ దేవుడి కృప అనుగ్రహించబడును గాక. వారు కూడా సత్యములోకి వచ్చుదురు గాక. వారి మనసులు తెరవబడును గాక. సత్య సువార్తను వినటానికి వారి చెవులు మరి వాటిని మన దేవుని వైపు మళ్ళింప చేయుదురు గాక. ఆ వాక్యము విని మరి యొక్క రక్షణ పొందుకోవటానికి మరి దేవుని యొక్క పిలుపును వారు అంగీకరించుదురు గాక. నరులారా తిరిగి రండని ప్రభు 2 చేతులు చాస్తున్నాడు. అనుదినము మరి యొక్క అవిధేయులైన పిల్లల వైపు ఆయన చేతులు చాస్తా ఉన్నాడు. రండి నా యొద్దకు రండి అని ఆయన పిలుపునిస్తా ఉన్నాడు. మీ పాపముల చేత, అపరాధముల చేత
మీరెందుకు చచ్చిపోతారు? మిమ్మల్ని బ్రతికింప చేయటానికి, నిత్య జీవానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి మీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చాను నేను. మీరు కూడా మరి బ్రతికింపబడి నాతో నిరంతరము జీవించటానికి మీకు పిలుపిస్తున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ప్రభువు మరి ఏదైతే ఉద్దేశము కలిగి ఈ మానవాళి ఎడల దీర్ఘశాంతము వహిస్తూ అందరూ అందరూ అంతటా మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని ఎదురు చూస్తున్నాడు. ఆత్మ కార్యము కొరకు మరి అనేక మంది దేవుని వైపు మళ్ళించబడటానికి కూడా దేవుడు తన కృప దయచేయునుగాక. తన చిత్తలో ఉన్న వారందరూ కూడా సత్యము గ్రహించిన వారై, సత్యమందు ప్రతిష్ఠించబడిన వారై, వాక్యము చేత పరిశుద్ధపరచబడిన వారై, ఆ వాక్యములో నిలిచి ఉన్న వారై, వాక్యపు వెలుగులో నడుచువారై మరి ఆ యొక్క నిత్య జీవానికి ఆ మహిమలోకి ప్రవేశించడానికి దేవుడు తన కృప అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.